భారత సైనిక అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనం రోజు వింటూనే ఉంటాం తాత కథలు. చిన్నప్పుడు మన తాత మన ఒళ్ళో కూర్చోబెట్టుకుని చాలా కథలు చెప్పేవాడు. అదేవిధంగా నిన్న శాతకర్ణి సినిమాలో కూడా ఒక కథ చెప్పడం జరుగుతుంది. ఆ కథ గురించి మీకు వివరిస్తాను. అనగనగా ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకు 7 కొడుకులు ఉంటారు. 7 కొడుకులు వేటకెళ్ళడం జరుగుతుంది. వేటకెళ్ళి 7 చేపలు తేవడం జరుగుతుంది. 7 చేపలు తీసుకొచ్చి ఎండబెట్టడం జరుగుతుంది. ఎండబెడితే ఒక చేప ఎండదు. చేప ఎందుకు ఎండలేదంటే గడ్డిపూస అడ్డం వచ్చింది అంటది. గడ్డిపూస ఎందుకు అడ్డొచ్చావు అంటే ఆవు మేయలేదు అంటుంది. ఆవు ఎందుకు మేయలేదంటే జీతగాడు ఇప్పలేదు అని చెప్తుంది. జీతగాడు ఎందుకు ఇప్పలేదురా అంటే అవ్వ అన్నం పెట్టలేదండి అంటాడు. అవ్వ ఎందుకు అన్నం పెట్టలేదంటే పిల్లోడు ఏడుస్తున్నాడు అంటారు. పిల్లోడ ఎందుకు ఏడుస్తున్నారా అంటే నన్ను చీమ కుట్టింది అంటాడు. చీమ ఎందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టనా అని చెప్పి చీమ చెప్తుంది. చూడండి, ఇక్కడే తాత చెప్పిన కథ యొక్క అర్థం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కథ చెప్పి వదిలేస్తారే తప్ప దాంట్లో ఉన్నటువంటి నీతిని చెప్పరండి. ఇది ఒక్కసారి గమనించాలి. చీమ కూడా తను ఉండేటువంటి జన్మ ప్రదేశాన్ని బంగారంతో పోల్చుకుంటుంది. అది మట్టి అందరికీ తెలుసు, కానీ చీమకు మాత్రం అది బంగారపు జన్మ ప్రదేశం. నా బంగారపు పుట్టలో ఏలు పెడితే కుట్టనా అని చెప్పి అంటది. మనం అందరం కథగా అనుకోవచ్చు, కానీ దాంట్లో చాలా అర్థం ఉంది. చీమ కూడా తను ఉండేటువంటి ప్రదేశాన్ని బంగారంతో పోల్చుకుంది. మరి మనం మనుషులం, కథలో అలా ఉండవచ్చు, కానీ మన మనుషులం. మనం ఉండే జన్మ ప్రదేశం, మన దేశం, మన సంస్కృతి, ఇవన్నీ మనకి ఎంతో ఇంపార్టెన్స్, చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక చీమ ఎవరినైనా కుట్టిందనుకోండి, వెంటనే చీమను నలిపేయడం, చంపడం జరుగుతుంది. చీమకు తెలీదా కుడితే చనిపోతానని? కానీ కుడుతుంది. ఎందుకు? తను ఉన్నటువంటి ప్రదేశాన్ని, తన పుట్టని, తన బంగారు పుట్టని కాపాడుకోవడానికి. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా మన భారత సైనిక వ్యవస్థ కానీ, భారత వాయుసేన కానీ, అదేవిధంగా సముద్రంలో ఉన్నటువంటి న్యావీ వ్యవస్థ కానీ, ఈ 3 వ్యవస్థలు కూడా వాళ్ళు ప్రాణాలకి ఈ చీమ ఏ విధంగా కుడితే చచ్చిపోతానని తెలిసి కుడుతుందో తను ఉన్నటువంటి ప్లేస్ని రక్షించుకోవడానికి, అదేవిధంగా భారత సైనికుడు సరిహద్దుల్లో తను ఏటువైపు నుంచి ఏ ఉగ్రవాది వస్తాడో, ఏ దొంగలు పడతారో, లేదంటే ఇంకే బాంబులు పేలుతాయో, పాకిస్తాన్ వాళ్ళు ఏ బాంబులు వేస్తారో, ఏ మోటార్ దాడులు చేస్తారో, ఎటువంటి బీభత్సాలైనా జరిగినా కానీ తను చనిపోతానని తెలుసు, తన కుటుంబానికి దూరంగా ఉంటూ తన దేశం కోసం, తన జన్మ ప్రదేశం కోసం తను చనిపోతానని తెలిసి కూడా ఒక చీమ ఏ విధంగా కుట్టి చనిపోవడానికి సిద్ధపడుతుందో తన ప్లేస్ని రక్షించుకోవడానికి, ఈరోజు మన జాతి యొక్క గొప్పతనం కోసం, మన దేశాన్ని రక్షించడం కోసం అక్కడ భారత సైనికులు కూడా సరిహద్దుల్లో చనిపోతామని తెలిసి కూడా సియాచిన్ లాంటి మంచు ప్రదేశాల్లో వాళ్ళు ప్రాణత్యాగాలకు సిద్ధపడి కుటుంబాలను వదిలేసి మరి వాళ్ళు అక్కడ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా సముద్రాల్లో ఉన్నటువంటి నేవీలో చూసుకున్నా కూడా అంతే. సబ్మెరైన్స్ ఎప్పుడు ఏ సిగ్నల్ అందకుండా సబ్మెరైన్స్, సముద్రాల్లో ఉన్నటువంటి సబ్మెరైన్స్ మునిగిపోతాయో తెలియదు, బోట్లు ఎక్కడ పోతాయో తెలియదు. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా అసలు సబ్మెరైన్స్ లోపలికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తామో లేదో కూడా తెలియదు. ఓడల్లో, షిప్పుల్లో వెళ్ళినటువంటి మన నేవీ సైనికులు వాళ్ళు లోపలికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తామో రానో తెలియకుండా కూడా వాళ్ళు దేశం కోసం మన సరిహద్దుల్లో, సముద్రాల్లో కాపలా కాస్తూ మన దేశాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా వాయుసేన ఒక్కసారి కనుక విమానం కానీ, హెలికాప్టర్లో యుద్ధ విమానాలు కానీ పైకి ఎగిరితే మళ్ళీ కిందకు వచ్చే వరకు కూడా వాళ్ళు బతికుంటామా లేదా అనేది కూడా తెలియదు. వాళ్ళు ముగ్గురు కూడా వాయు వ్యవస్థ కానీ, ఇదే విధంగా సైనిక వ్యవస్థ కానీ, నేవీ, ఈ 3 కూడా వాళ్ళు ప్రాణత్యాగాలు, చనిపోతామని తెలిసి కూడా ఎవడో అంటాడు మొన్నప్పుడు, వాళ్ళు డబ్బుల కోసం పని చేస్తున్నారు, వాళ్ళు ఇంకేదో చేస్తారని. నీకు డబ్బులు వస్తాయి, నువ్వు పని చేయొచ్చు కదా. మరి ఆ పని చేసే దమ్ము ఉండదు, కానీ ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తారు. వాళ్ళు ఒక చీమ ఏ విధంగా తను ఉండేటువంటి ప్లేస్ని బంగారంతో పోల్చుకొని తను కుట్టి చనిపోవడానికి సిద్ధపడుతుందో తన జన్మ ప్రదేశాన్ని రక్షించుకోవడానికి, అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి ఈ 3 విభాగాలు కూడా మన జాతిని కాపాడుతున్నాయి, మన దేశాన్ని కాపాడుతున్నాయి. కాబట్టి మనం వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అక్కడ చనిపోతామని తెలిసి కూడా పనిచేస్తున్నారు. మరి మనం ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి స్వేచ్ఛని, స్వతంత్రాన్ని మనం ఇక్కడ దుర్వినియోగపరుస్తున్నాం.
వాళ్ళతో వీళ్ళతో కులాలని మతాలని గొడవలు పెట్టుకుంటాం. మనం అందరం కలిసి మన దేశం యొక్క సమాజం యొక్క ఉన్నతికి పాటుపడాల్సిన సమయంలో ఇలా గొడవలు పెట్టుకుంటూ పోతే దేశ అభివృద్ధి మరొక 20 ఏళ్ళు వెనకపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ కుళ్ళు రాజకీయాలని చెత్త రాజకీయాలని పక్కన పెట్టి మన దేశ ఔన్నత్యం కోసం, దేశ సమగ్ర అభివృద్ధి కోసం, దేశ ఐక్యత కోసం, దేశం యొక్క సంఘటన కోసం మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి నా వీడియో విన్న వాళ్ళందరూ కూడా ఈ దేశ సమగ్రత కోసం ఏ విధంగా చీమ చనిపోతానని తెలిసి తన జన్మ ప్రదేశాన్ని రక్షించుకోవడానికి కుడుతుందో అదేవిధంగా మనం కుట్టాల్సిన అవసరం లేదు, మనం చనిపోవాల్సిన అవసరం లేదు. మనం మంచి చేస్తే చాలు. బీ గుడ్ డూ గుడ్. మంచిగా ఉంటే చాలు. రెండోది తర్వాత సంగతి. డూ గుడ్ అనే తర్వాత సంగతి. స్వామి వివేకానంద చెప్పాడు బీ గుడ్ డూ గుడ్ అని. బీ గుడ్ మొదటగా మనం మంచిగా ఉంటే చాలు. రెండోది మంచి చేస్తామా లేదా అన్న తర్వాత సంగతి. మనం మంచిగా ఉన్నాము అంటే సమాజం మంచిగా ఉంటుంది. కాబట్టి అందరం కూడా మంచిగా ఉండే ప్రయత్నం చేద్దాం. భారత్ మాతాకి జై.